వెల్కమ్ టు ఏటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి టీటీ గారికి డిమాండ్తో కూడిన మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్నా కొన్ని మాత్రమే అమలు చేసి చాలా వాటిని వాయిదాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నది. హామీలు అమలు కోసం సరిపడా నిధులు కేటాయించి పేద మహిళలకు నెలకు 2,500, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు 2,000 నుండి 4,000, వికలాంగులకు 4,000 నుండి 6,000, రైతు బంధు 10,000 నుండి 15,000 పెంపు అమలుకు పూనుకోవాలని, సాగులో ఉన్న పాడు భూములన్నిటికీ పట్టా హక్కులు కల్పించాలని, ఎస్సీ, బీసీ అన్ని వర్గాల పేద రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు జీవన భృతి ఇవ్వాలని, సంఘటిత అసంఘటిత కార్మికులకు జీతాలు పెంచాలని, ఆటో కార్మికులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాల్వంచ పట్టణ కార్యదర్శి రాయబారి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ నాయకులు వగ్గేల పద్మ, ప్రగతిశీల యువజన సంఘం మండలం అధ్యక్షుడు కుంభం రమేష్, తాటి లలిత, సరియం పద్మ, మల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలునిచ్చింది. వాటిని ఇప్పటి వరకు అమల్లోకి పూనుకోలేదు. నిరుద్యోగ భృతి, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, పోడు భూములకు సర్వే చేసిన వాటన్నిటికీ పట్టాలు తదితర వాటిని ఇవ్వాల్సి ఉన్నది. అయినా ఇప్పటికీ వాటిని అమలుకు పూనుకోలేదు. కొన్ని మాత్రమే నామమాత్రంగా చేసింది. తక్షణమే కొత్త రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి. అలాగే సాగు చేసి సర్వే చేసి ఉన్నటువంటి పట్టా భూములకు, పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని, తదితర మహిళలకు 2,500 రూపాయలు కూడా వెంటనే ఇవ్వాలని, వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచుతా ఉన్నారు. వాటిని కూడా 4,000 రూపాయలు వెంటనే పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.